నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే దేవాదాయ శాఖలో ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలోని బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అర్చకుల నుండి అడ్మినిస్ట్రేషన్ వరకు కొత్తగా నియమిస్తామని, రాష్ట్రంలో ఇక 5256 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం అమలు చేస్తామని సందర్భంగా మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖలోనే 500 ఉద్యోగాలను ఖాళీలుగా ఉన్నాయి. అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు, వాచ్మెన్లు, స్వీపర్ల వరకు కూడా దాదాపు 500 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గడిచిన అనేక సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం 500 ఉద్యోగాలని అటు పరిచారికలే కాదు, వేద పండితుల ఉద్యోగాలే కాదు, ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిలప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే దేవాదాయ శాఖ వాటన్నిటినీ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.